ఫుడీస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంత రుచికరమైన టేస్టీ అయిన దొండకాయ రొట్టె పచ్చడి చేయబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. లెట్స్ స్టార్ట్. నేనైతే ముందుగా దొండకాయను పచ్చిమిర్చి తీసి పెట్టుకున్నాను, కడిగేసి కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. దొండకాయ పచ్చడి కోసం ముందైతే పొడి అయితే రెడీ చేసుకుందాం. నేనైతే ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. లైట్గా ఆయిల్ పోసుకున్న తర్వాత నేను ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకుంటున్నాను. ఒక స్పూన్ మెంతులు వేసుకున్న తర్వాత మెంతులు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది పచ్చడిలో. మెంతులు కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పొడి మెంతులు ఫ్రై అయినాక నేనైతే ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఆవాలు చిటపడమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపడమన్నాక నేనైతే ఒక స్పూన్ శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. శనగపప్పు వేసుకుని శనగపప్పు కూడా 2 minutes అయితే ఫ్రై చేసుకుంటున్నాను, పప్పు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు. అలానే ఒక స్పూన్ పొట్టు మినపప్పు అయితే వేసుకుంటున్నాను. నేనైతే పొట్టు మినపప్పు వేసుకుంటున్నాను. రుచి అయితే చాలా బాగుంటుందని, మీరు కావాలంటే నార్మల్ మినపప్పు అయినా వేసుకోవచ్చు. బెస్ట్ సజెషన్ ఏంటంటే పొట్టు మినపప్పు అయితే వేసుకోండి, రుచి అయితే చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై అయితే అయిపోయింది పప్పు. స్టవ్ ఆఫ్ చేసి నేనైతే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నా. జీలకర్ర తొందరగా ఫ్రై అయిపోద్ది కాబట్టి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని వేసుకుంటున్నాను. సో జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత నేను 3-4 రబ్బర్ కరివేపాకు కూడా వేసుకుంటున్నా. మనకైతే స్టవ్ అయితే ఆన్ చేయాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికే ఫ్రై అయిపోతాయి రెండుని. ఆ రెండు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే జార్లోకి అయితే తీసుకుంటున్నాను. జార్లో తీసుకొని చల్లారినాక పొడి అయితే చేసుకుంటాను. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అయితే పోసుకుంటున్నా. తక్కువ ఆయిల్ పెట్టింది, ఎక్కువ ఆయిల్ అయితే పడదు. సో ఇందాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయల ముక్కలు అయితే నేనైతే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే అలానే కట్ చేసుకోవచ్చు. నేనైతే సన్నగా కట్ చేసుకున్నాను, ఈజీగా అయిపోద్ది అని చెప్పి. మీకు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. పచ్చడి చేయడమే కాబట్టి ఎలా కట్ చేసుకున్నా ఏమవుతుంది అని చెప్పి నేనైతే సన్నగా కట్ చేసుకున్నా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే ఒక 5 minutes అయితే మగ్గిస్తున్నాను. దొండకాయ ఎంత ఫ్రై అయితే అంత రుచి ఉంటుంది. సో 10 నిమిషాలు అయిన తర్వాత నేనైతే మూత తీసి చూస్తున్నా. ఇందాకైతే మూత అయితే పెట్టాను. 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి మంచిగా అలా ఫ్రై అయిందో. ఇప్పుడు కింద నుంచి మంచిగా తిప్పుకొని ఫ్రై చేసుకుంటున్నా. మూత అయితే పెట్టుకుంటే నేనైతే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాను, ఎందుకంటే ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయింది. సో ఇప్పుడైతే నేను ఇందాక పక్క తీసి పెట్టుకున్న 7-8 పచ్చిమిర్చి అయితే నిలువు కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను. కట్ చేసిన పచ్చిమిర్చి అయితే ఎంతసేపు మగ్గాల్సిన అవసరం లేదు, ఒక 5 నిమిషాలు మగ్గిస్తే చాలు, ఫ్రై అయిపోతుంది. అసలు ఫ్రై అయినాక నేనైతే స్టవ్ అయితే కట్టేసాను. స్టవ్ కట్టేసి నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే తీసుకుంటున్నా. ఎక్కువ అవసరం లేదు చింతపండు, కొంచెం పులుపు ఉంటే సరిపోద్ది. పులుపు కోసం నేనైతే నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే తీసుకుంటున్నాను, అది సరిపోద్ది. వేడికి అయితే ఫ్రై అయిపోద్ది చింతపండు. సో అయిపోయిన తర్వాత కొద్దిసేపు చల్లారి పెట్టిన తర్వాత నేనైతే ఇందాక ఆల్రెడీ పొడి చేసుకొని జార్ ఉంది కదా, అదే జార్లో అయితే నేను సేమ్ దొండకాయలని దాంట్లో వేసేసుకుంటున్నాను. ముందైతే పొడి అయితే చేసుకున్నాను నేను పప్పులన్నీ. సో ఈ మిశ్రమాన్ని కూడా నేనైతే జార్లో అయితే వేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత నేనైతే 2 స్పూన్లు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. అయిపోయి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా. పేస్ట్ అయితే అయిపోయింది. వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాం. తాలింపుకి అయితే నేను 4-5 వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నా. అలానే ఒక స్పూన్ జీలకర్ర చిటపడమన్నాక తొందర ఫ్రై అవుతుంది కాబట్టి ఫ్రై అయిపోయినాక నేనైతే ఒక స్పూన్ ఆవాలు, అలానే పొట్టు మినపప్పు కూడా వేసుకున్నాను. పొట్టు మినపప్పు అయితే చాలా బాగుంటుంది వేసుకోవడానికి. పొట్టు మినపప్పు వేసిన తర్వాత నేనైతే 4-5 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నా. 4-5 ఎండుమిరపకాయలుగా మళ్ళీ సేమ్ 3-4 కరివేపాకు రెబ్బలు అయితే వేసుకున్నాను. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత పప్పు నేనైతే ఇంగువ కూడా వేసుకున్న తర్వాత తాలింపు అంతా నేను రోటి పచ్చళ్ళు అయితే వేసుకున్నాను. సో దీనికి బెస్ట్ ఏముంటుందంటే కొత్తిమీర సగం తరిగింది వేసుకోండి. హాఫ్ బంచ్ అయితే కొత్తిమీర అయితే వేసుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. పచ్చడైనా కావండి, లాస్ట్లో కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరు. వేసిన దానికి వేయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, మీరే చూసుకోండి. అంతే అండి, ఇంక కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి దొండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కానీ రోటిలోకి దేనిలో బాగుంటుంది. అలా కొన్ని చొక్కేసుకొని తింటే ఆహా ఆ రుచే వేరు. నేనైతే పచ్చడి కాంబినేషన్కి అయితే నేను ఉల్లిపాయ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను.
ఉల్లిపాయ ఆమ్లెట్ అయితే మంచిగా వేసుకుంటున్నాం. మీకు కావాలంటే గొట్టాలు కానీ ఏదైనా ఇంక వేసుకోవచ్చు. నాకైతే పచ్చడిలో ఆమ్లెట్స్ అంటే చాలా ఇష్టం, చట్నీలో అయితే. సో నచ్చింది కదా వీడియో. ఇలాంటి వీడియో మరిన్ని కావాలంటే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై మేఘాస్ వరల్డ్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.